పొలం కాడు ఉన్నావారా? సరే తీసుకెళ్తా. హాయ్ రాజని, అంత మంచిదేనా? ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వస్తున్నా. నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఏదో అట్లున్నా. ఈ కరోనా టైంలో ఏ నౌకరీ దొరకక ఏదో ఒక పని చేసుకుంటున్నా. చిన్న చిన్న జాబ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి బాగా ఇబ్బందిగా అయినాయి. సరే కానీ నీ జాబ్ ఎట్లుంది? ఇంకా ఆఫీస్లో ఓపెన్ చేయలేదు. ఫ్రెండ్స్తో రూమ్లో ఉండి వర్క్ చేస్తున్నా. అమ్మ వాళ్ళు కాల్ చేసి అర్జెంటుగా రమ్మంటే వచ్చిన. అవునా? మరి ఇంకేంటి విశేషాలు? ఓకే రంజిత్, ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తా. కలుస్తాం మరి. బాయ్ రాజని. బాయ్. నేను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తున్నావురా? నేను చెప్పిన పని ఏమా? అరే నువ్వు చేసినప్పుడే బయలుదేరినరా. మరి లేట్ ఎందుకైంది? పరద పట్టుకురమ్మన్నాగా. అర్రే మర్చిపోయినరా. గంతేరా, నీకు ఉన్న అలవాట్ల ఇది ఒక్కటే పర్ఫెక్ట్గా చేస్తావు, మర్చిపోడు. ఆగరాదురా, సూపర్ లగ్జరీ ఉరికినట్టు ఉరికేదే ఉరుకుతున్నావు. ఉరుకుడు కాదురా, ఉడతమొక్కపోడ. వడ్డు నేర్పాలి పరదేరా అంటే ఏదో పేరంటానికి వచ్చినట్టు ఊపుకుంటా. ఇప్పుడు వడ్డేటో నేర్పాలిరా, నీ లావులో నేర్పన్నా? అది కాదురా, పరద ఇద్దామని తవ్వంటే వస్తుంటే మన చిన్నప్పటి క్లాస్ మీద రజనీ కలిసిందిరా. సిటీ నుంచి ఇవ్వాలని వచ్చిందిరా. ఆటో దిగి నడుచుకుంటూ వస్తే మందలిచ్చి మాట్లాడినా. అవునారా? ఎప్పుడు వచ్చిందిరా? ఆటో దిగి ఇప్పుడే వస్తుందని చెప్పినాగా. మళ్ళీ ఎప్పుడు వచ్చిందని అడుగుతుంది వీడు. శివుడు ఇట్లా పనిచేస్తలేదు దీనికి. రే ఏమైందిరా? అరే ఏం లేదురా, సిటీ నుండి రజని వచ్చింది అన్నావని. ఏం బ్రో, రజనీ పేరు తీయగానే బాడీలో ఏదో వైబ్రేషన్ స్టార్ట్ అయినట్టుంది. అదేం లేదురా, తనని కలవక చాలా రోజులు అవుతుంది. అదే అందరం కలవక తను వచ్చిందంటే. వచ్చిందంటే ఏం సంగతిరా? సంగతి ఏం లేదురా. ఏం లేకపోతే ఇవరాక కారం పొడి బుక్కినట్టు గరం గరం మీద ఉన్నావు. రజని పేరు తీయగానే చల్లబడ్డావేందిరా? చల్లవాళ్ళలేదు ఏం లేదు. రారా, ఈ పరదలు చెడేద్దామా? ఏంది వీనికి ఏదో ఉంది, తెలియకపోతుందా? చూద్దాం. ఏమైందిరా? రారా, అత్తున్నాను అయితే కానీ తీ. కొత్త నెంబర్. హలో హలో రంజిత్, నేను రజనీని. రజని చెప్పు. ఇంట్లో బోర్ కొడుతుంది, మన ఫ్రెండ్స్ని అందరికి వెళ్దాం అనుకుంటున్నా. వాళ్ళని ఒకసారి రమ్మని చెప్పవా? సరే రజని, చిన్నప్పుడు మనం ఆడుకున్న హనుమల కాడికి రా. ఓకే బాయ్. రజని ఫోన్ చేసి రమ్మన్నదిగా. ఫోన్ చేద్దాం. అరే చెప్పురా. అరే శేఖర్, రజని ఫోన్ చేసిందిరా, మనందరం కలుద్దామంటుంది. మన అశోక్ అనుకున్న మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పురా, గుడి అడిగి రమ్మను. సరేరా. సరేరా. చాలా రోజుల తర్వాత రజని కలవడానికి వెళ్తున్నా. ఇట్లా పోతే మంచిగా ఉండదు, గెటప్ చేంజ్ చేయాలి. అయ్యో, ఇంకెవరు రాలే కదా. రజనీని చూడాలని ఆశతో ఆతృతతో వచ్చిన. ఏం చేద్దాం, వచ్చేదాకా ఆగాలి ఇక. అబ్బా వీడేంది ఎవరు రాకముందుకి వచ్చి ఉన్నాడు, చాలా గ్రేట్. అరే ఏమైందిరా, ఇంకెవరు రాలే? అరే నిన్ను ఎప్పుడు రమ్మనరా? 5 గంటలకు రమ్మన్నా. ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 5 గంటలకు 5 నిమిషాలు తక్కువ ఉంది. నువ్వు తొందర వచ్చి నన్ను అంటావేంద్రా? ముందుగా వచ్చిందా? సరే. అరే నాకు అర్థం కాక అడుగుతా, ఏందిరా నీ కథ? ఇప్పుడు నాకు అర్థం రారా అని ఫోన్ చేయంగా మెరుపు దిగలేక వచ్చిపోతావు. ఇవాళ ఏమైందిరా? నాకు నీ గురించి అర్థం కాక దమాకంతా ఖరాబ్ అవుతుందిరా. అరే నీతో వచ్చిన గోసనే ఇదిరా, ముందుగా వచ్చినా లేట్ వచ్చినా నువ్వేనా రా? తమరి వాళ్ళగా అట్లుంది. మరి ఏం టైం రానిది, కరెక్ట్ టైంకి వచ్చింది. హాయ్ శేఖర్. హాయ్ రంజిత్. శేఖర్ బాగున్నావా? హాయ్ రాజని, బాగున్నా. నువ్వు బాగున్నావా? నేను బాగున్నా. అవును రంజిత్, మన గ్యాంగ్ వాళ్ళు ఎవరు రాలేదా? మన ముగ్గురమే ఉన్నాం.
ఏమో ఎవరికి ఏం పనులు ఉన్నాయో ఏమో. పోనీలే మీరైనా వచ్చిర్రు. ఇంట్లో అమ్మ వాళ్ళు చేనుకి వెళ్ళిరని బోర్ కొడుతుందని మీకు కాల్ చేసి రమ్మన్నా. అవును శేఖర్, ఏంది సైలెంట్గా ఉన్నావు? ఏం మాట్లాడాలి? నువ్వు మాట్లాడుతున్నావుగా. వాడు ఎక్కువ తక్కువగా మాట్లాడలేదు రజని. అరే అయితేదిరా, నేనేం మాట్లాడలేరా, మాట్లాడుతున్నావు కదా. రజని సిటీలో ఏం జాబ్ చేస్తున్నావు? కార్వే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నా శేఖర్. నువ్వేం చేస్తున్నావు? జాబ్ లేదు ఏం లేదు, మాకున్న వ్యవసాయం చూసుకుంటానే ఇంటికాడ ఉంటున్నా. అవునా, మంచి డిసిషన్. సరే శేఖర్, రంజిత్, మరి వెళ్ళొస్తా. అయ్యో ఇప్పుడేనా? కాసేపు ఉండొచ్చు కదా. లేదు, మళ్ళీ కలుద్దాం. అమ్మ వాళ్ళు వచ్చే టైం అయింది. వాళ్ళు వచ్చేసరికి ఇంటికాడ లేకపోతే టెన్షన్ పడతారు. ఓకేనా? బాయ్. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? అదేరా, అందరం మళ్ళీ ఎప్పుడు కలుద్దామని అంటున్నా. ఎల్లుండి మా చేను కాడికి వెళ్దాం అనుకుంటున్నా. వీలైతే అక్కడ కలుద్దాం. మీ చేను మా చేను ఒకటే కాడ కదా. ఓకేనా? బాయ్. ఏమరా అరే, నీ కథ నాకు అర్థమవుతలేదురా. ఆమెతో అంత డీప్గా మాట్లాడుతున్నావేంద్రా? డీప్ లేదు ఏం లేదు, కామన్ అని మాట్లాడినా. అరే లాస్ట్ ఆడుతున్నా, జర చెప్పురా, నీ దండం పెడతారా. సరే రారా. అరే రజని అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం రా, పిచ్చి ప్రేమరా. 24 గంటలు భూమి చుట్టూ తిరిగినట్టు నేను నీ చుట్టే తిరుగుతా కదరా. మరి నాకు ఈ ముచ్చట చెప్పలేదురా. నా మనసులో దాచుకున్నారా, ఎవరికి చెప్పలే. ఎందుకురా నాకు చెప్పకుండా దాచుకున్నావు? అరే ఈ జనరేషన్లో ఆడపిల్ల తల్లిదండ్రులు సెటిల్ అయినా మంచి అబ్బాయికి ఇచ్చి చేయాలనుకుంటారా పెళ్ళి. అనుకుంటారు అయితే. అరే అట్లనే నేను కూడా సెటిల్ కావాలని బీఎస్సీ అగ్రికల్చర్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త కావాలని కలలుగా అన్నారా. నా కలలన్నీ మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయినాక నా మనసులో నుంచి తుడిపేసుకున్నారా. అరే నేను చదివే చదువుకు పెట్టుబడి బాగా అవసరం రా. అమ్మకి ఆ బాధ్యత బరువు కావద్దని చదువు మధ్యలోనే వదిలేసిందిరా. కానీ నాకు రజని పెళ్లి చేసుకొని జీవితాంతం తోడుండాలని ఉందిరా. నేను వ్యవసాయం చేసేటోనని వాళ్ళ తల్లిదండ్రులు నన్ను యాక్సెప్ట్ చేతారో చేయరో అని ఇన్ని రోజులు రజనికి చెప్పలేదురా. పిచ్చోడా, వ్యవసాయం చేస్తే తప్పేముందిరా? అది పని కాదా? ఈ వ్యవసాయం వల్ల మనమే కాదురా, కొన్ని కోట్ల మంది బతుకుతురు. ఇవన్నీ పక్కకు పెట్టి వెళ్ళి రజనీకి నీ మనసులో మాట చెప్పి. అరే నాకు తెలిసి రజనీని వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి సంబంధాల కోసమే రప్పించిరుకోవచ్చురా. తన మాటలో నాకు అర్థమైంది. చెప్పే అవకాశం వస్తే తప్పకుండా చెప్తారా. సరేపా పోదాం. సరేపారా. రజని వస్తుందిగా, పోయి మాట్లాడతావు వెళ్ళి. రజని ఎటు వెళ్తున్నావు? చేనులో కూతున్న శేఖర్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, అంతలే నువ్వు వచ్చినావు. అవును, రంజిత్ ఏడి? ఎప్పుడు నీతోనే ఉంటాడు కదా. ఏదో పని ఉందని చెప్పిండి, వాళ్ళ కలవలే వాడు. అవునా, ఓకే ఓకే. రజని నిన్ను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. అడుగు. నాపై నీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయమా? ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నా.
చెప్పిండు. నువ్వేంటో నీ మంచితనం ఏంటో పూర్తిగా అర్థమైంది. మంచి చెడు ఏముంది, మనిషికి ఏ స్వార్థం లేకుండా ఉంటే అందరూ నా వాళ్ళే అన్నట్లు ఉంటాం. వీడు కూడా అంతే, వీడు అదే రకం, అందరూ నా వాళ్ళు అన్నట్లు ఉంటాడు. నువ్వు ఇచ్చే సమాధానం ఎట్లుంటుందో అని చాలా భయపడ్డా. ఆ రోజు నువ్వేం మాట్లాడకుండా వెళ్తుంటే నేనంటే ఇష్టం లేదనుకున్నా. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను పెళ్లి చేసుకోవడానికని నాకు తెలీదు. అందుకే ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయా. మా నాన్న నన్ను అడిగినప్పుడు నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పిన మా నాన్నకి. అయితే పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? తొందర బాగానే ఉందిరా. అరే ఇన్ని రోజులు వెయిట్ చేసిండ్రా, తన ఒపీనియన్ చెప్పినాక ఇంకెందుకు వెయిట్ చేసుడు? మంచి రోజు చూసుకొని మా వాళ్ళని మీ ఇంటికి రమ్మంట పెళ్లి సంబంధం మాట్లాడడానికి. సరే. మరి మీ ఇంట్లో చెప్పవారా? అరే మా ఇంట్లో ఎప్పుడో చెప్పిండ్రా, పెళ్లి సంబంధాలు చూస్తా అంటేనే నేను రజనీని లవ్ చేస్తున్నా అని చెప్పిన. వాళ్ళు కూడా వెయిటింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడానికి. మరి నీ పెళ్ళి ఎప్పుడు? వీడు ఆల్రెడీ బుక్కుడు. అవునా? అవును, మా మేనమామ బిడ్డ ఉంది, ఎప్పటికైనా దాన్ని వేసుకోవాలి. తప్పుతుందా ఇక? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి షార్ట్ ఫిలిమ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్క పొట్ట గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రి.